మీకు హిడెన్ పవర్ ఆఫ్ టెస్టోస్టెరాన్ చెప్పాలా? అది ఎవ్వరికి తెలవదు. అంటే తెలుసు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలవకపోతే తెలవని వాళ్ళ గురించి చెప్తున్నా. సరే మజిల్ బిల్డింగు, కాన్ఫిడెన్స్ అవి ఇవన్నీ చెప్తారు. కాకపోతే అన్నిటికంటే ఒకటి ఇంపార్టెంట్ ఒకటుంది. తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ వీడియో చూడండి. అదేందంటే ఎఫర్ట్ ఫీల్స్ గుడ్. నువ్వు చేసిన పని నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వు జిమ్ చేసినావా హ్యాపీ అనిపిస్తుంది. నీకు ఏమైనా ప్రొడక్ట్ వర్క్ చేసినావా హ్యాపీ అనిపిస్తుంది. నిజం. మా టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటే సన్లైట్ని చూసినా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా లిటరల్లీ సన్లైట్ని చూసినా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి. ఎట్లా అంటే నార్మల్గా మనం టెస్టోస్టెరాన్ హై లేకపోయినప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. సో మనం మర్చిపోయి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తాం. టెస్టోస్టెరాన్ హై ఉంటే నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది. నువ్వు ఏ టైంకి ఏది చేయాలో నీకు తెలుస్తుంది. 100% నువ్వు ఆ పని చేస్తావు. అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నిజం, అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. మళ్ళీ నువ్వు చేసిన పని మీద నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయాలనిపిస్తుంది. పర్పస్ఫుల్గా అనిపిస్తుంది వర్క్. టెస్టోస్టెరాన్ హై ఉంటే మీకు జిమ్ ఫన్ అనిపిస్తుంది. అంటే జిమ్ ఫన్ అనిపిస్తుంది. మళ్ళీ జిమ్ చేయాలనిపిస్తుంది. జిమ్లోనే వండుకోవాలనిపిస్తుంది. అసలు స్కిప్ చేయబుద్ది మనసులో ఉంటుంది. మీకు వర్కే చేయాలనిపిస్తుంది టెస్టోస్టెరాన్ హై ఉంటే. స్ట్రెస్గా ఫీల్ అయ్యారు. స్ట్రెస్ గుర్తుపెట్టుకోరు, కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్. ఈ స్ట్రెస్ హార్మోన్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. మీరు స్ట్రెస్ ఎంత తీసుకుంటారా మీ మేల్ హార్మోన్ అంతా పడిపోతుంది. మీరు స్ట్రెస్ తక్కువ తీసుకుంటే మీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. మీకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది హ్యాపీనెస్ ఉంటుంది టెస్టోస్టెరాన్ హై ఉంటుంది. సో టెస్టోస్టెరాన్ పెంచుకోండి. నేను టెస్టోస్టెరాన్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో చేసిన, వీడియో చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. ఇంకెన్ని చేయమంటే ఇంకెన్ని చేస్తాను. మీకు ఇంకేం వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే జాయిన్ దట్ క్లబ్.